హలో, ఈరోజైతే అవర్ అన్‌రిటర్న్ సోల్ ఎపిసోడ్ 4 ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. హోసు వాళ్ళ ఆఫీస్ నుంచి బయటికి వచ్చేస్తుంటాడు. వాళ్ళ బాస్ చెప్తాడు, "నువ్వు రిగ్రెట్ అయితే నా ఆఫీస్ గనుక విడిచిపెడితే" అని హోసుతో అంటాడు. హోసు ఏమో, "పర్లేదు, నేను ఎక్కడో ఒక దగ్గర జాబ్ వెతుక్కుంటాను. అది ఏం పెద్ద ప్రాబ్లం కాదంటే" వాళ్ళ బాస్ అంటాడు, "నేనైతే నా ఆఫీస్ విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళ గురించి అయితే నేనైతే బయట మంచిగా చెప్పను" అని వాళ్ళ బాస్ హోసుతో అంటాడు. ఇంకా వాళ్ళ బాస్ అంటే, "నువ్వు ఎలాంటి పడితే అలాంటి జాబ్ చేసేవాడివైతే కాదు. ఇంకా టాప్ 2 to 3 ఫర్మ్స్ ఉన్నాయి అంతే. దాని తర్వాత ఎంత దూరం వెళ్ళగలుగుతావు" అని అంటాడు వాళ్ళ బాస్ హోసుని. "అవి గనుక నీ స్టాండర్డ్స్ తగ్గట్టు లేకపోతే ఏం చేస్తావు" అని అడుగుతాడు వాళ్ళ బాస్ హోసుని. "నాకు తెలిసి ఇక నువ్వు కంప్లీట్ గా ఇంకా కెరీరే చేంజ్ చేసేసుకుంటావు కావచ్చు" అని అంటాడు. "నేను చాలా క్యూరియస్ గా ఉన్నాను నీ జాబ్ గురించి చూడ్డానికి" అని అంటాడు. ఇంకా హోసు అలానే చూస్తూ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ హోటల్కి వస్తాడు కదా, హోటల్కి వచ్చినప్పుడు మీజీతో అంటాడు, "నేను నీ విజిల్ బ్లోయింగ్ కేసులో హెల్ప్ చేస్తాను." మీజీ అంటే, "నిన్నెవరు అడిగిరా అసలు హెల్ప్ చేయమని" అంటే, "నేను అప్పుడు మా ఫామ్ లో ఉన్నా కాబట్టి నేను ఇంకా హెల్ప్ చేయలేకపోయినాను, ఇప్పుడంటే జాబ్ వదిలేసిన" అని చెప్తాడు హోసు. మీజీ అది విని, "నువ్వు అసలు జాబ్ ఎందుకు వదిలేసినావు" అని అడుగుతుంది అనమాట. అది కూడా ఎంత సడన్ గా. హోసు అంటాడు, "దాంట్లో ఏముంది, ఈ భూమి మీద అదొకటే ఉందా, ఇంకా చాలా ఫర్మ్స్ ఉన్నాయి నేను జాయిన్ కావాలంటే" అని అంటాడు. "ఈజీగా వేరే దాంట్లో వెళ్ళిపోతా అనేసి" అని అంటాడు. మీజీ ఇంకా ఈ మాటలన్నీ విని, "నువ్వేమన్నా తాగినావా" అని అడుగుతుంది హోసుని. "లేదు" అని అంటాడు. "నేను చాలా క్లారిటీగా ఈ డెసిషన్ తీసుకున్నా, తర్వాత అసలే రిగ్రెట్ గాను" అని అంటాడు అనమాట హోసు. "నేను నీకు హెల్ప్ చేస్తా" అని మీజీతో అంటే, మీజీ ఏమో, "నాకు అసలు హెల్ప్ వద్దని చెప్పినా కదా" అని అంటది. "అయినా సరే నేను నీకు హెల్ప్ చేస్తా" అని అంటాడు హోసు. మీజీకి ఇంకా తన స్కూల్ డేస్ లోది గుర్తొస్తుంది. తను 2 months అవుతుంది ఇంకా స్కూల్ కి రాక. తను ఇంకా సిక్ ఉంటే మాత్రం డాక్టర్ నోట సబ్మిట్ చేయాలని చెప్పేసి మీరేకి చెప్తుంది వాళ్ళ టీచర్. ఇంకా ఇది ఇలానే కంటిన్యూ అయితే తను కాలేజ్కి వెళ్ళలేదని చెప్తుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మీరే చాలాసేపు ట్రై చేస్తుంది డోర్ కొట్టడానికి, అని మీజీ మాత్రం తీయదు. ఇంకా వెంటనే నెక్స్ట్ డే సీజర్స్ తోటి హెయిర్ అంతా కట్ చేసుకొని మీజీ లాగా స్కూల్కి వచ్చేస్తుంది. మీజీ ప్లేస్ లో మీరే అటెండెన్స్ ఇస్తా ఉంటది. ఇంకా మీజీ వాళ్ళ ఇంటికి ఒక అతను లెటర్ తీసుకొని వచ్చినప్పుడు అడుగుతాడు, "మీజీకి ఏమైంది, అసలు ఎక్కడికి వెళ్ళింది, ఇన్ని రోజులు అవుతుంది కనిపించట్లేదు" అని అంటే వాళ్ళ మమ్మీ, "తను రిలేటివ్స్ ఇంటికి సోల్కి వెళ్ళింది" అని అంటే, "ఏంటి 1 year అనేసి" అని అంటాడు అతను. "అలాంటి రిలేటివ్స్ ఎవరున్నారు 1 year ఉంచుకునే అంత" అని అంటాడు వాళ్ళ మమ్మీని. "సరే అయితే ఇంకా వెళ్ళు" అని చెప్పేసారు. అతనికి పేపర్ ఇచ్చేసి అతను అక్కడి నుంచి పంపించేస్తుంది. వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు అడుగుతారు, "మీజీ ఇన్ని 2 years అవుతుంది, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళింది, అసలు సోల్కి వెళ్ళలేదా తన లెగ్ ఫిక్స్ చేసుకోవడానికి" అని అంటారు. వాళ్ళ నాన్నమ్మ మాత్రం, "వెళ్ళింది మంచికి వెళ్ళే" అని చెప్తుంది. తర్వాత కొన్ని డేస్ మీజీ ఒక రోజు బయటికి వస్తుంది. కానీ అదే టైంకి వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్నమ్మ వాయిస్ విని మళ్ళీ తొందరగా వాళ్ళు వచ్చిరని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రెసెంట్ లైఫ్ చూపిస్తారు. మీజీ ఇక్కడ సిస్టమ్ లో న్యూయార్క్, లండన్ అని చెప్పి చూస్తూ ఉంటది. ఇంతలో వాళ్ళ బాస్ వచ్చి, "ఏ బ్రాంచ్ కి షిఫ్ట్ కావాలా అని చెప్పి ఆలోచిస్తున్నావా, లండన్ కా న్యూయార్క్ అని అంటాడు. అనగా మీజీ లేవబోతుంటే, "వద్దు కూర్చో, ఎలా అయినా ల్యాండ్ ఓనర్ తోటి రోజా రెస్టారెంట్ మీటింగ్ అయితే అరేంజ్ చేసావు" అనగానే మీజీ అంటది, "అవును, ఫ్రైడే ఆఫ్టర్నూన్" అని చెప్తుంది. "నాకు నీ మీద చాలా హై హోప్స్ ఉండే, నువ్వు దాని తగ్గట్టే డెలివరీ చేస్తావు" అని వాళ్ళ బాస్ అంటాడు. వాళ్ళ బాస్ ఇంకో అతనితో అంటాడు, "నిజమే కదా, అసలు మిస్ యూ మన ఎక్స్పెక్టేషన్స్ ని క్రాస్ చేసేసిందా" అని అంటాడు. అప్పుడు అతను అంటాడు, "జస్ట్ ఆమె మన మీటింగ్ కి అగ్రీ చేసింది కానీ తన ప్రాపర్టీ సెల్ చేస్తా అని చెప్పలే కదా" అని అంటాడు. "అట్లీస్ట్ ఆమె మీటింగ్ కన్నా ఒప్పించిందిలే, ఆమె కంప్లీట్ గా మనతో మాట్లాడడానికి కూడా ఇగ్నోర్ చేస్తుండే" అని అంటాడు. ఇంకా వాళ్ళ బాస్ మీజీని అందరికి చూపించి, "తనకి క్లాప్ చేయండి, ఇట్లా మిస్ రోజా రెస్టారెంట్ తోటి మనకి ఇలా మీటింగ్ అరేంజ్ చేయించిందని" చెప్తాడు. ఇంకా అటు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ బాస్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటా ఉంటారు, "మన టీమ్ కి క్రెడిట్ వచ్చేలాగా చూసుకుంటా అని చెప్పి, మీజీకి ఏం క్రెడిట్స్ పోకుండా చూసుకుంటా" అని అంటాడు. అప్పుడు వాళ్ళ బాస్ అంటాడు, "లేదు, మనం ఇంకా దీన్ని పెద్దగా చేయాలని" అంటాడు. "జనరల్ అఫైర్స్ టీమ్ ని కూడా ఇన్వైట్ చేయండి, ఇంకా ఈ మీటింగ్ అంతా మిస్ యూనే చేసిందని చెప్పండి" అనగానే అతను షాక్ అవుతాడు అనమాట. ఏంటి ఆమెను పెట్టడం ఏంటి అని. ఇంతలోపు మీజీ ఇక్కడ పక్క నుంచి వింటా ఉంటది. వాళ్ళ బాస్ ఏమో ఆమెనే స్పాట్ లైట్ లో ఉంచాలి, ఒకవేళ కనుక ఇదేమన్నా తప్పుదారి పోయింది అనుకో అంత అటెన్షన్ ఆమె మీదకే వెళ్ళిపోతుందని చెప్తాడు వాళ్ళ బాస్ అతనితోటి. ఇంక ఈ ల్యాండ్ ఓనర్స్ ఎలాంటి వాళ్ళో తెలుసు కదా. ఇప్పుడు సరే అనే అంటారు. తర్వాత లాస్ట్ మినిట్ లో దయ్యాల్లాగా మన వెనకాల పడతారు అని అంటాడు. "బై ఛాన్స్ ఇది మీరే కనుక ఓకే చేపించిన" అని అతను వాళ్ళ బాస్ తో అనగానే, "అసలు ఈ హెచ్క్యూ బిల్డింగ్ ప్రాజెక్ట్ ఎవరు హోల్డ్ చేస్తున్నారని" అంటాడు వాళ్ళ బాస్. "లీడ్ స్పెషలిస్ట్ పార్క్" అని చెప్తాడు. "ఈ ప్రాజెక్ట్ ఆమె ఓకే చేపించినా కూడా క్రెడిట్స్ అని మనకే వచ్చేస్తాయి" అనేసి అని అంటాడు. "ఇంకా మీరేని మాత్రం బయటికి పంపించేయడమే" అని అంటాడు వాళ్ళ బాస్. ఇంకా అతను వాళ్ళ బాస్ అంటాడు, "చాలా బాగా ఆలోచించారు మీరు" అనేసి అని. మీజీకి ఇట్లా దూరం నుంచి వినయానికి సగం సగమే అర్థమవుతుంది. "మిస్టర్ పార్క్ గోస్ టు మీ" అది విని భయమేసి ఇంకా తొందర బయటికి వచ్చేసి ఆ రెస్టారెంట్ ఓనర్ నిజంగా దయమా అని చెప్పి వెళ్ళి చెక్ చేసుకుంటా ఉంటది మీజీ. తను నిజంగా దయమైందా అని చెప్పేసి అని వెళ్ళి అక్కడ డోర్స్ కొడతా ఉంటది. మీజీ ఇంకా తనకు కాల్ చేద్దామా అని చెప్పి చూస్తే వరకు తను ఇట్లా లోపల నుంచి ఇట్లా చూస్తుంటది. చూసేవారికి మీజీ ఇంకా భయపడుతుంది. ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాక, "అనుకోకుండా వాటర్ లీక్ అవుతుంది ఇక్కడ" అని చెప్తుంది ఆ రెస్టారెంట్ ఓనర్ మీజీ తోటి. రెస్టారెంట్ ఓనర్ మీజీని అడుగుతుంది, "ఏమన్నా మీటింగ్ ముందు పెడదామని మళ్ళీ వచ్చినావా" అని అంటది. అంటే, "కాదు, ఇటే ఇంటికి వెళ్తున్నా అని చెప్పి వచ్చినా" అని అంటది మీజీ. ఇంకా నోట్ రాస్తుంటది, ఎన్ని డేస్ రెస్టారెంట్ క్లోజ్ ఉంటదని రాయాలని. 3 days అని రాయి, "నాకు ఇంకా ఎలా అయినా కొత్త ఫ్రిడ్జ్ కావాలి,
ఆ పాత ఫ్రిడ్జ్ చాలా పాతగా అయిపోయింది, సో కొత్తది తీసుకోవాలని చెప్తుంది. మీజీ అంటే నేను కూడా రావాలా ఫ్రిడ్జ్ కొనడానికి, మీరు ఒక్కలే ఇలా వెళ్తారు అని అంటే నీకు ఆఫీస్ లో వర్క్ లేదా అని రెస్టారెంట్ ఓనర్ మీజీని అంటది. సరే అయితే అయిపోతే ఇదిగో ఈ మీల్ నీకు తీసుకెళ్ళు అని చెప్పేసి అని మీజీకి ఇస్తుంది అనమాట. మీజీ ఎట్ లాస్ట్ నాకు సింగిల్ పోర్షన్ ఇచ్చాను, చాలా థ్యాంక్స్ అని చెప్పి తీసుకుంటది. ఇంకా ఇదిగో ఈ పార్సల్ నేను నీకు తెలిసిన అతను ఉన్నాడు కదా అతనికి తీసుకెళ్ళు అని చెప్పేసి అని ఇస్తుంది. ఎవరు హోసు అని మీజీ అంటే అవును అతనికి ఇచ్చేసి అని అంటది. అతనికి మాత్రం మంచి చికెన్ సూప్ కూడా వేసిస్తున్నావు అంటే అతను జాబ్ పోయిన దాంట్లో యాంగ్షియస్ గా ఉంటాడు అందుకే అని చెప్పేసి అని అంటదామె. ఇంకా ఈ బాక్స్ ఇచ్చేసిన తర్వాత అతను ఎలా ఉన్నాడో చెక్అవుట్ చెయ్యి, అతను లాంటి వాళ్ళు గాలిపోయిన బెలూన్ లాగా అవుతారు జాబ్ పోయినాక అని చెప్తాదామె. ఇంక ఇక్కడ మీజీ హోసు వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. హోసుని చూసేవారికి హోసు చాలా డల్ గా కనపడతాడు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ అలా పైన టేబుల్ పైన పెడుతుంది. హోసు ఏంటి అని అంటే ఇది జిన్సెన్ సూప్ నీకు రెస్టారెంట్ ఓనర్ ఇచ్చిందని చెప్తుంది. ఓకే తర్వాత తింటా అని హోసు అంటే లేదు లేదు ఇప్పుడే తిందాం అనేసి అని మీజీ అంటది. అని 2 బౌల్స్ తీస్తుంది. తీసేలోపు హోసు వద్దు అని లాపేలోపు అనుకోకుండా చెయ్యి తాకి 2 బౌల్స్ కింద పడిపోతాయి. అది అలా తీస్తుంటే అనుకోకుండా హోసుకి చెయ్యికి బ్లీడింగ్ వచ్చేస్తుంది. ఇంకా హోసు వచ్చి ఇట్లా పక్క కూర్చొని బ్యాండేడ్ వేసుకుంటుంటే మీజీ అంటది లాస్ట్ టైం చూసినప్పుడు నేను జాబ్ పోయినందుకు కొంచెం కూడా బాధ లేదు, చాలా హ్యాపీగా ఉన్నా అన్నావు, ఇంకా నాకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తా అని అన్నావు, మళ్ళీ ఈరోజు చూసేసరికి చాలా డల్ గా ఉన్నావు ఏమైందని అడుగుతుంది. ఏమైనా టైర్డ్ గా ఉన్నావా అంటే లేదు జాబ్ స్విచ్ అవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉందని అంటాడు హోసు. మొన్ననే కదా మానేసింది అప్పుడే ఇక్కడ జాయిన్ అయినావు అని మీజీ అడుగుతుంది. అడిగితే హోసు ఏమో లేదు నేను ఎక్కడ అప్లై చేసినా కూడా రిజెక్ట్ చేసిరని చెప్తాడు. అలా అన్నాక మీజీ అంటది దాని గురించి ఆలోచించకుండా వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేయి, ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు అని అంటే హోసు అంటాడు పడుకుంటానంటే లేదు టీవీ గేమ్స్ లేకుంటే ఏదో ఒకటి వర్క్ ఉంటది కదా అలా అంటే అలా ఏం లేవంటాడు. నేను ఇప్పుడు వచ్చేవరకు ఏం చేస్తున్నావు అంటే ఆలోచిస్తున్నా అని అంటాడు హోసు. దేని గురించి అంటే అన్నిటి గురించి అని అంటాడు. ఇంకా మీజీకి అర్థమై సరే నేను కూడా చెప్తా పదా అని చెప్పేసి అని ఇంకా హోసుని పట్టుకొని బయటికి వస్తుంది అనమాట. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యాన్సీ యాన్ కొనిస్తుంది అనమాట హోసుకి. కొనిచ్చిన తర్వాత హోసుని తీసుకొని వచ్చి ఇక్కడ బయట ఒక దగ్గర కూర్చోబెట్టి హోసుకి అది ఎలా అల్లాలో చూపిస్తా ఉంటది అనమాట. నువ్వు ఇది ఇలా చేయడం వల్ల ఇది స్క్రబ్బర్ లాగా రెడీ అవుతుంది, ఇది చేస్తున్నప్పుడు నీకు ఏమైనా ఆలోచన వచ్చిందా అని అంటే నాకేం రాలే అని అంటాడు హోసు. అప్పుడు మీజీ చెప్తుంది నీకు ఇలానే ఎప్పుడైనా ఆలోచన వచ్చింది అనుకో ఇలా చేస్తా ఉండు సో దట్ నీకేం అనిపించదు, చాలా స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటది అని చెప్తుంది. ఆయన అన్ఎంప్లాయ్ గా ఉండడము నీ మైండ్ కి క్లాక్ కి ఒక పెద్ద ఫైట్, అందరు వాళ్ళ వర్క్ లో బిజీగా ఉంటే నువ్వు మాత్రం ఒక్కడివి ఇంట్లో కూర్చోవడం చాలా కష్టంగా ఉంటది కదా, నువ్వు ఇలా థింక్ చేయడం వల్ల ఇంకా చాలా టైం వేస్ట్ అయిపోతుంది, ఇంకప్పుడప్పుడు అనిపిస్తుంటది టైం కూడా నడవట్లేదా అని, కానీ నువ్వు అలా చూసే లోపే ఒక రోజు కూడా అయిపోతుంది, సో అలాంటి థాట్స్ అని యూజ్లెస్ అని మీజీ హోసుతో అంటది. మన పాస్ట్ గురించి మనం ఆలోచించడం వల్ల రిగ్రెట్ అవుతాం తప్పించి ఏం యూజ్ అయితే ఉండదు, ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతాం. సో మనం ఎప్పుడైతే ఓవర్ థింక్ చేస్తామో ఇలా క్రోచెట్ స్టిచ్ చేస్తా ఉండు, నువ్వు ఇలా చేయడం వల్ల నీకు ఇంకా కొత్త ఐడియాస్ వస్తుంటాయి, ఒకవేళ ఏం ఐడియాస్ రాకుండా అట్లీస్ట్ నీకైతే ఒక స్క్రబ్బర్ అయితే రెడీ అవుతుంది అని హోసుతో చెప్తుంది మీజీ. అప్పుడు హోసు అంటాడు నువ్వు అసలు అన్ఎంప్లాయిడే కాదు నీకెలా తెలిసి ఇవన్నీ అని అంటాడు మీజీని. అప్పుడు మీజీ అంటది నేను కొన్ని ఇయర్స్ స్పెండ్ చేసిన సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కోసం, కానీ నువ్వు అన్ఎంప్లాయిడ్ అని చెప్పి కూడా నీకు నువ్వు పిలుచుకోలేవు, నువ్వు లాయరే కాబట్టి నువ్వు ఒక ఫర్మ్ ఓపెన్ చేసేసుకో, నువ్వేం తగ్గాల్సిన అవసరం లేదని చెప్తుంది మీజీ హోసు తోటి. అప్పుడు హోసు అంటాడు నేనేం చేయకుండా యూజ్లెస్ గా తయారైతే ఎలా అని అంటాడు మీజీ తోటి. అప్పుడు హోసు అంటాడు నేను ఇంకా బెటర్ ఫర్మ్ జాయిన్ అయిదాం అనుకుంటున్నా, ఇంకా నా జాబ్ విడిచిపెట్టి చాలా మంచి పని చేసిన అని చెప్పి ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నా అని అంటాడు హోసు. కానీ నేను జాబ్ క్విట్ చేసిన తర్వాత అర్థమైంది నేను చేసిందే చాలా పెద్ద ఫర్మ్ లో, ఇంకా వెళ్తే నేను చిన్న దాంట్లోకి వెళ్లాల్సి వస్తుంది, తలుచుకుంటేనే భయం అవుతుంది అని అంటాడు హోసు. అప్పుడు మీజీ అంటారు నువ్వు జస్ట్ జాబ్ క్విట్ చేసినావు దానికి ఏదో అయిపోయినట్టు ఫీల్ కాకని చెప్తుంది హోసుకి. మీరే వాళ్ళ బాస్ ఇక్కడ షాప్ లో ఒక చిన్న వీల్ లాంటి దాంట్లో కూర్చొని ఆడుకుంటూ షాప్ అంతా తిరుగుతా ఉంటాడు, అదంతా సీసీ కెమెరాస్ లో క్యాప్చర్ అయితే ఉంటది. అది చూసి వాళ్ళతో వచ్చినాయన ఓకే చాలా బాగా వెళ్తున్నావు ఇంక ఇది కొనుక్కుందాం అనుకుంటున్నావు అని అంటాడు అనమాట సడన్ గా అతనితోటి. వాళ్ళ బాస్ ఏమో నేను భయపడ్డా సడన్ గా అట్లా నువ్వు అలాంటివి కొనా అని అన్నావు కదా ఇప్పుడేంటి దీని మీద తిరుగుతున్నావు అని అంటాడు వాళ్ళ బాస్ ని. నా కోసం కాదు ఇట్లా తన కోసం అని చెప్పేసి అని అంటాడు. ఇంతలోపు ఇంకో అతను వస్తాడు అనమాట, వచ్చి నువ్వు ఇవి తీసుకుంటున్నావు అని అంటాడు. ఆ మాట వినగానే పక్కన అతను అలా టీజ్ చేయకు తీసుకొని అని అంటాడు. ఆయన ఇవి తన కోసం కాదు యూ క్యాండీ కోసం తీసుకుంటున్నావు అని చెప్తాడు. ఆ ఫామ్ ఓనర్ అక్కడే పెట్టి వెళ్ళిపోతుంటే ఎందుకు అక్కడ పెడుతున్నావు తీసుకో తన కోసం అని చెప్తాడు. ఆయన నీతో వర్క్ చేస్తున్నప్పటి నుంచి మీజీ చాలా డల్ గా ఉంటుంది అని అంటాడు. మళ్ళీ తను ఇంతకు ముందులాగా డిసపియర్ కాకుండా ఉంటే చాలు అని అతను వాళ్ళ బాస్ తో అనగానే వాళ్ళ బాస్ ఏమో మళ్ళీ ఇంకోసారి ఇలా అనకు అని అంటాడు. ఎందుకలా ఊరికే తను డిసపియర్ అయితే రన్ చేస్తుంది అని అంటావు, నేనేం చేసినామని ఎందుకలా అంటున్నావు అని అంటాడు. అతనేమో నువ్వు అన్నవని నేను అనట్లేను. ఇంతలోపు ఇంకో అతను వచ్చి అతను ఇంతకు ముందు డిసపియర్ అయింది కాబట్టి దాని నుంచి కన్సర్న్ నీకు అలా చెప్తుండ అని చెప్తాడు. అప్పుడు ఫామ్ ఓనర్ అంటాడు డిసపియర్ అవడం ఏంటి తనేమైనా మిస్ అయిందా అని అంటాడు. అప్పుడు ఇతను అంటాడు ఎవరికి తెలుసు ఆమె మిస్ అయిందో ఇంట్లో నుంచి పారిపోయిందో
తను ఒక 2 to 3 years వరకు అయితే కనిపించలేదు. ఆ తర్వాత వచ్చింది ఆమె. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా కామ్ గా ఉండే. తర్వాత ఏమైందని కూడా ఎవరెవరితో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంకా తను సోల్ లో ఉందని చెప్పి అని అంటాడు. అప్పుడు వెళ్ళింది వాళ్ళ ట్విన్, ఈమె కాదు అని చెప్తాడు అనమాట ఇతను. ఆమెకి ట్విన్ సిస్టర్ ఉందా అని చెప్పేసి ఫామ్ ఓనర్ అంటాడు. ఆమె ఇంకా కామ్ గా ఉండి నువ్వు వెళ్లే వారికి అలానే కూర్చొని అన్ని స్ట్రాబెరీస్ పిక్ చేస్తుండొచ్చు, ఇది తీసుకొని వెళ్ళు, తనకు హెల్ప్ఫుల్ గా ఉంటదని చెప్పి ఆ ఫామ్ ఓనర్ కి ఇస్తాడు. ఇంకా వీల్ చైర్ తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాడు. వచ్చి ఇక్కడ మీజీకి ఇస్తాడు. మీజీని కంఫర్టబుల్ ఉందా అని అంటే కంఫర్టబుల్ ఉందనే చెప్తాది మీజీ. నా ఒక్కదానికి ఎందుకు తెచ్చినా నీకెందుకు తెచ్చుకోలే అని ఫామ్ ఓనర్ అంటది. ఫామ్ ఓనర్ ఏం పర్లేదు నేను ఇలానే తీస్తా అని అంటాడు. ఇంకా నీకు ట్విన్ సిస్టర్ ఉందంట కదా సోల్, మీ ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ అని అడుగుతాడు. అవును అనగానే ఓ అయితే మీ ఇద్దరు సేమ్ ఉంటారు కదా అని అంటాడు మీరేని. మీ ట్విన్ సిస్టర్ ఏం చేస్తుంటది అని అడుగుతాడు. అనగానే మీరే నీకు సిబ్లింగ్స్ లేవా అని అడుగుతాడు అతన్ని. అతను లేదు నీ ఒక్కడనే అని అంటాడు. సోలో మీ ట్విన్ సిస్టర్ ఎక్కడ ఉంటదని అడుగుతాడు మీరేమో నువ్వు అసలు సోల్లో ఎప్పుడన్నా ఉన్నావు అని అడుగుతాడు అతన్ని. అంటే అతను నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను సోల్కి వెళ్ళిపోయినా అని చెప్తాడు. నేనైతే గ్రాడ్యుయేట్ కాలేదు, ఎందుకంటే ఇక్కడ వర్క్ చేస్తుండడం వల్ల నా వర్క్ ని ఎక్స్క్యూజ్ లాగా పెట్టుకొని నా థీసిస్ రాయకుండా ఉండేవాడిని అని అంటాడు. సరే అయితే నువ్వు ఇక్కడ తెంపు నేను అక్కడ తెంపుతా అని చెప్పేసి అని మీరే అటు వెళ్ళిపోతుంది. చూసి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ని కలవడానికి అని చెప్పేసి అని రెస్టారెంట్ కి వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది ఈ మధ్య ఎక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నావు, అయినా నువ్వు జస్ట్ ట్రాన్స్ఫర్ అయితే సరిపోయేది కదా, ఎందుకు జాబ్ క్విట్ చేసినావు అని అంటది హోసుని. అంటే హోసు అంటే నేను వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో నేను ఎలా రిజెక్ట్ అయిపోయినా అని అంటాడు. అయినా నువ్వు నీ అబిలిటీస్ వల్ల ఇంటర్వ్యూస్ అయితే ఫెయిల్ అవ్వట్లేదు, సో థింగ్స్ అని సెటిల్ అయ్యే వరకు వెయిట్ చేయని చెప్పి ఆమె హోసుతో చెప్తుంది. ఇంకా హోసుని అడుగుతుంది నువ్వేం చేస్తున్నావు అని చెప్పి. హోసు ఏమో ఇట్లా వచ్చేది చల్లుతున్నాను తీసుకో, నా దగ్గర చాలా ఉన్నాయని చెప్పి హోసు ఆమెకి ఇస్తాడు అనమాట. ఆమెమో నీ మైండ్ లో చాలా తిరుగుతున్నట్టున్నాయి, అందుకే నలినట్టున్నావు అని అంటది. ఆయన నీకు నేర్పించింది ఎవరు, గ్రోచెట్ అమ్మాయి అబ్బాయి అని అడుగుతుంది. హోసు ఏమో జస్ట్ ఒక ఫ్రెండ్ అని అంటే ఆ ఫ్రెండ్ అబ్బాయి అమ్మాయి అని అడుగుతుంది. అప్పుడు హోసు అంటాడు నా స్కూల్ మేట్ ఆమె అని చెప్తాడు. మా ఇద్దరి మధ్యలో అయితే ఇంకేం జరగట్లే అని చెప్తాడు ఆమెతోటి. మీ ఇద్దరి మధ్యలో ఏం లేదు, కన్ను పడుకునే ముందు మాత్రం ఆమె గురించి ఆలోచిస్తుంటావు అని ఆమె హోసుని అంటది. ఇంకా లాస్ట్ కి ఆమె ఏం చెప్తే అది చేసేస్తుంటావు. నీకు తెలుసా దీన్ని ఏమంటారు, న్యూరో సైకియాట్రిక్ సిస్టమ్ అని అంటది. అనగానే హోసు ఏంటి అది అని అంటాడు. ఒక థింగ్ నీ దగ్గర ఉంచుకోవడం అని ఆమె హోసుని అంటే హోసు ఇంకా చాలా నువ్వు వెళ్ళు అని చెప్తాడు ఆమెతోటి. ఇంకా మీజీ హోసుకు మెసేజ్ చేస్తుంది నువ్వు ఏదంటే అది నాకు హెల్ప్ చేస్తా అన్నావు కదా, కిచెన్ ఫర్నిచర్ స్ట్రీట్ కి వచ్చేసి అని చెప్పి మెసేజ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చి చూసే వరకు ఇక్కడ రెస్టారెంట్ ఓనర్ ఉంటుంది అనమాట. రెస్టారెంట్ ఓనర్ హోసుని అడుగుతుంది నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని. మీజీ రమ్మన్నదని చెప్తాడు. ఇంకా మీజీ కాల్ చేస్తుంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటది. అప్పుడు రెస్టారెంట్ ఓనర్ మీజీని తిడతా ఆమెకి ఇంతైనా బుద్ధి ఉందా, ఇంత బిజీ పర్సన్ ని ఫ్రిడ్జ్ కొనడానికి నిన్నెందుకు పంపించినట్టు అని అరుస్తా ఉంటది. అప్పుడు హోసు అంటాడు మీరు నా గురించి మాట్లాడినట్టయితే నేనైతే బిజీగా లేను, నాకు ఇప్పుడు ఏ వర్క్ లేదు అని అంటాడు. అప్పుడు రెస్టారెంట్ ఓనర్ అంటది ఇట్లా ఒక లాయర్ ని ఇలా రోడ్ కి గుంజడం తప్పు అని హోసుతో అనగానే హోసు ఏమో అలా ఏం లేదు, నేను చాలా హ్యాపీగా ఉంటా ఇలా తిరగడం వల్ల అని అంటాడు. హోసు అంటే నీ మధ్య చాలా ఖాళీగా ఉంటున్నాను, ఇలా అయినా డే మొత్తం ఇదిగోండి ఇలా ఒక రోజు చల్లుతూ ఉంటున్నా అని చెప్తాడు. దీని బదులు మీకు హెల్ప్ చేయడం ఇంకా బెటర్ అని అంటాడు హోసు ఆమెతోటి. ఇక్కడ స్కూల్ రీయూనియన్ జరుగుతుంటుంది. మీజీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ తో వస్తుంది. వాళ్ళ మమ్మీ ఫ్రెండ్స్ వాళ్ళ మీజీ వాళ్ళ మమ్మీని అంటుంటారు చాలా బాగా రెడీ అయ్యి వచ్చినావు అని, నువ్వు ఇంకా సేమ్ అప్పట్లాగే చాలా బాగున్నావు అనేసి అని అంటారు వాళ్ళ మమ్మీని. అన్న నీకు ఆ వైస్ ప్రిన్సిపల్ బాగానే లీవ్ ఇచ్చింది అని అంటారు అనమాట. ఆ హోసు వాళ్ళ మమ్మీ కూడా వీళ్ళ స్కూల్ క్లాస్మేట్ అనమాట. అయినా ఈ రోజు స్కూల్ లేదు, ఈ రోజు ఫౌండేషన్ డే అని చెప్తారు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. అండ్ ఆమె కొంచెం కూడా మారలేదు, అందరు అసలు నిన్ను చూసి వైస్ ప్రిన్సిపల్ అనుకుంటారు, ఆమెను లంచ్ లేడీ అనుకుంటారు. అలాగనే అప్పుడు మీజీ వాళ్ళ మమ్మీ అంటే లంచ్ లేడీ అంటే ఇలా తయారు కావాలని అంటే సీరియస్ గా. ఇక్కడ స్కూల్ రీయూనియన్ లో అనుకుంటారు హోసు వాళ్ళ మమ్మీని చూసి ఈమె స్కూల్ రీయూనియన్ కి వచ్చిందా లేకుంటే అందరికి లీగల్ అడ్వైస్ ఇవ్వడానికి వచ్చిందా అని అంటారు. అప్పుడు మీజీ వాళ్ళ మమ్మ అంటే వాళ్ళ కొడుకు గురించి చెప్పుకోవడానికి ఆమె అలానే మాట్లాడుతుంటది అని అంటది. అప్పుడు ఆమె మీజీ వాళ్ళ మమ్మీని అడుగుతుంది నువ్వు ఈ రోజు ఫౌండేషన్ డే అని వచ్చినావా ఇక్కడికి అనేసి అని అంటది హోసు వాళ్ళ మమ్మీ. అవును అంటది మీజీ వాళ్ళ మమ్మీ. ఇంకా అందరు కలిసి బస్ ఎక్కుతారు. బస్ ఎక్కిన తర్వాత హోసు వాళ్ళ మమ్మీ మీజీ వాళ్ళ మమ్మీ కోసం అని చెప్పి బ్యాగ్ కానీ తను వేరే దగ్గర కూర్చోవడం తోటి ఇంకా వాళ్ళ మమ్మీ ఎవరు కూర్చోద్దు అని చెప్పి అక్కడ బ్యాగ్ పెట్టేస్తారు. అప్పుడు ఇంతలోపు ఒక ఆమె వచ్చి మీ లైఫ్ లో మిమ్మల్ని ఎవరో ఒకరు చాలా లవ్ చేస్తా ఉంటారు కదా, సో వాళ్ళతో మీరు ఈ రోజు ఐ లవ్ యూ చెప్పించుకోవాలని అంటది. అనగానే మీజీ వాళ్ళ మమ్మీ మైక్ తీసుకొని మాలాంటి వీడియోస్ పరిస్థితి ఏంటి ఎవరు చెప్తారు అని అనగానే ఇంతలోపు హోసు వాళ్ళ మమ్మీ అంటే హస్బెండ్ ఒకడే కాదు పిల్లలు కూడా చెప్పొచ్చు అనేసి అని అంటది. అప్పుడు ఆమె హోస్ట్ మైక్ తీసుకొని మీ పిల్లలనే కాదు మీ నెక్స్ట్ పర్సన్ అయినా ఓకే, ఎవరో ఒక ఐ లవ్ యూ చెప్పేదాకా ఎవరు తొందరగా చెప్తారో వాళ్ళే విన్నర్ అని చెప్తుంది. ఇంకా మీజీ వాళ్ళ మమ్మీ చెప్తుంది ఫస్ట్ హోసు వాళ్ళ మమ్మీకి ఇద్దామని చెప్పేసి అని. ఇంకా వాళ్ళ మమ్మీ కూడా సరే అని చెప్పేసి అని తీసుకొని హోసుకి కాల్ చేస్తుంటది. హోసు ఏమో ఇక్కడ రెస్టారెంట్ ఓనర్ తో పాటు ఫ్రిడ్జ్ చూస్తా ఉంటాడు అనమాట. చూసి ఈ ఫ్రిడ్జ్ ఇది కాదు, మేము కావాలనుకుంటుంది వేరే మోడల్ అని చెప్పేసి ఆ షాప్ ఓనర్ తోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు. అది విని అక్కడ షాప్ ఓనర్ రెస్టారెంట్ ఓనర్ తో అంటాడు మీ కొడుకు చాలా టఫ్ గా ఉన్నాడు, చాలా లక్కీ ఎందుకంటే ఇలాంటి కొడుకున్నందుకు అని అంటాడు అనమాట. ఇంక ఇంతలోపు హోసుకి కాల్ వస్తుంది వాళ్ళ మమ్మీ దగ్గర నుండి. వాళ్ళ మమ్మీ అడుగుతుంది బిజీగా ఉన్నావా, రాంగ్ టైమ్ లో కాల్ చేసినా అని అడుగుతుంది హోసుని. లేదు క్లయింట్ తోటే ఉన్నా చెప్పు అని అంటాడు వాళ్ళ మమ్మీని. వాళ్ళ మమ్మీ అంటది నీకు తెలుసు కదా నువ్వు తప్పించి నాకు ఎవరు లేరు అని, నువ్వు ఏదైనా నాకు చెప్పాలని ఇప్పటి వరకు ఏమైనా చెప్పలేకుండా ఉన్నావా, లోపల దాచిపెట్టుకొని ఉన్నావా అని అడుగుతుంది హోసుని.
హోసు ఏమో దానికి అర్థం ఏంటి అని అంటాడు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ అంటే డీప్ డౌన్ గా ఏదో ఒకటి లోపల ఉండుంటది కదా, నువ్వు నాకు బయటికి చెప్పలేనివి అది ఏంటి అని అంటే నీ జాబ్ మానేస్తా అని చెప్తాడు హోసు వాళ్ళ మమ్మీ తోటి. అది విని వాళ్ళ మమ్మీ షాక్ అయిపోయి సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా అక్కడ ఇక్కడ రెస్టారెంట్ కి వచ్చిన తర్వాత వీళ్ళ మమ్మీ హ్యాండ్స్ వాష్ చేసుకుంటూనే ఉంటది అనమాట చాలా సేపు. ఇంతలో మిజీ వాళ్ళ మమ్మీ వస్తుంది. వచ్చి ఏంటి ఎంతసేపు కడుగుతూ నీ చేతిలోకి ఏమైనా అంటిందా, నీ స్కిన్ పోయేలాగా ఉంది అని చెప్పేసి అని అంటది వాళ్ళ మమ్మీ తోటి. అప్పుడు హోసు వాళ్ళ మమ్మీ అంటది అయ్యో సారీ నేను చాలా వాటర్ వేసేసిన అని అంటది. అప్పుడు మిజీ వాళ్ళ మమ్మీ అంటది అప్పుడప్పుడు మన పిల్లలే వేరే వాళ్ళ పిల్లల్లాగా యాక్ట్ చేస్తుంటారు, వాళ్ళే పెరిగినట్టు యాక్ట్ చేస్తుంటారు, వాళ్ళ డైపర్స్ ఎవరు చేంజ్ చేసారో కూడా గుర్తుండదు. ఈ మిజీ వాళ్ళ మమ్మీ హోసు వాళ్ళ మమ్మీతో అంటా ఉంటది. హోసు వాళ్ళ మమ్మీ అవన్నీ విని హోసు వాళ్ళ మమ్మీ మిజీ వాళ్ళ మమ్మీని అంటే నీకు పుట్టిన పిల్లలు నీలాగా ఉండకపోవచ్చు, నేనైతే దానికి రిలేట్ కాను అనేసి అని అంటది అనమాట హోసు వాళ్ళ మమ్మీ వచ్చి మిజీ వాళ్ళ మమ్మీ తోటి అని. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ రెస్టారెంట్ ఓనర్ హోసుతోనే అంటదనమాట నువ్వు మీ మమ్మీతో అలా చెప్పకుండా ఉండాల్సింది, నువ్వు కాల్ మాట్లాడేటప్పుడు నేను విన్నాను, నువ్వు అలా క్విట్ చేసినా అని చెప్పకుండా ఉండాల్సింది అని అంటది. అప్పుడు హోసు అంటాడు తన నా గురించి చాలా వరి అవుతా ఉంటది, అందుకే అలా చెప్పినా అని అంటాడు. అప్పుడు రెస్టారెంట్ ఓనర్ అంటాడు విన్న దాని గురించి నేను ఇలా జడ్జ్ చేస్తాలే అని అంటది. అయినా సారీ మీరు నా క్లయింట్ అని చెప్పేసి మా మమ్మీతో చెప్పినా కదా అని అంటాడు. అప్పుడు రెస్టారెంట్ ఓనర్ అంటది ఆ అబద్ధం బదులు అదే నిజం చేద్దామని అంటది. దానికి అర్థం ఏంటి అని హోసు అంటే ఇక్కడ మీచి అంటుంటది రెస్టారెంట్ లో, హోసు ఇప్పటి నుంచి నీ లాయరా అని అంటది. అవును అంటాడు హోసు కూడా. అప్పుడు రెస్టారెంట్ ఓనర్ చెప్తుంది మీ ఆఫీస్ కి వస్తా అని చెప్పినా కదా, ఇలానే లీగల్ రిప్రజెంటేటివ్ తీసుకొని వస్తా అని అంటది అనమాట రెస్టారెంట్ ఓనర్. మీచి హోసుతో అంటది మనం ఫ్రెండ్స్ కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఫ్రెండ్సే వర్క్ అని హోసు అంటాడు. జియాన్ ఇక్కడ తన వర్క్ కంప్లీట్ అయ్యి వస్తా ఉంటది. వస్తుంటే హోసు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కనిపిస్తారు. సో ఇంకా తను హోసుకి కాల్ చేస్తుంటది. చేసి చాలా థ్యాంక్స్, ఇంటర్వ్యూ చాలా బాగా జరిగిందని చెప్తది. ఇదంతా థ్యాంక్స్ నీకే, ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ కూడా చేయించడం చాలా థ్యాంక్స్ అని చెప్తది. ఆఫీస్ లో ఉన్నావా అని నేను అక్కడికి వచ్చి నిన్ను కలుస్తా అని చెప్తుంది ఆమె హోసు తోటి. ఇప్పుడు హోసు అంటాడు నేను జాబ్ క్విట్ చేసినాను అని అంటాడు. ఎలా అంటే అలా అయిపోయిందని చెప్తాడు. ఇక రీయూనియన్ ఉందన్నావు అది ఈ వీకెండ్ అనా అని అడుగుతాడు హోసు ఆమెని. అది విని మీజీ హోసుని అడుగుతుంది ఏ రీయూనియన్ అని. అప్పుడు హోసు అడుగుతాడు ఆమె నువ్వు మీరే చెప్పలేదా రీయూనియన్ గురించి అని. ఆమె నేను చెప్పలేదు అని అంటది. మీరే అంత తొందరగా సోషలైజ్ కాదు అందుకే చెప్పలే అని అంటది. అంతలోపు మీరే ఫోన్ తీసుకొని జియూన్ నేను కూడా వచ్చేస్తాను రీయూనియన్ కి చెప్తది. ఇంకా హోసును కూడా నాతో పాటే తీసుకొస్తాను అంటది. హోసు మీరే అంటాడు నువ్వు ఎప్పటి నుంచి ఇవన్నీ పట్టించుకుంటాను, నేను నచ్చకపోతే నువ్వు వెళ్లకుండా ఉండాల్సింది, నేనెందుకు వెళ్ళకుండా ఉండాలి, నేను వెళ్ళకపోతే వాళ్ళు నా గురించి చాలా మాట్లాడతారు అందుకే వెళ్తా అని అంటది మీరే. ఇక్కడ హాస్పిటల్లో మీరే వాళ్ళ నానమ్మని చూసుకుంటా ఉంటది. తనకు వెల్ట్ కప్తుంటే నర్స్ వచ్చి అంటది ఇది కనిపించట్లేదు అనుకున్నా, నువ్వు వాచ్ చేసినావా అని అంటది. ఇంకా నానమ్మకి హెయిర్ కట్ చేయాలి చాలా పెరిగిందని అంటది. అవును ప్రతిసారి నువ్వే చేస్తావు కదా అని మీరేనంటే మీరే నేనే చేస్తానా అని షాక్ అవుతుంది. నువ్వే ఊరికే అంటుండే కదా ఇట్స్ టైమ్ టు ఓపెన్ మిజీ సలూన్ అని అనగానే మీరే అవునవును నేనే అంటున్నా అని అంటది. అప్పుడు అనుకుంటారు వాళ్ళ నానమ్మ స్కిల్స్ వాళ్ళ కూతురు మీద కాకుండా వాళ్ళ మనమరాల మీద ఎలా వచ్చింది అని. అంటారు కదా టాలెంట్ ఒక జనరేషన్ స్కిప్ చేస్తుంది అని అనుకుంటారు. అంతలోపు ఒక ఆమె అడుగుతుంది మీ సిస్టర్ కూడా ఇంత బాగా హెయిర్ కట్ చేస్తుందా అని. అప్పుడు మీరే అంటది ఆమెకు రాదు హెయిర్ కట్ అని చెప్తది. అప్పుడు నర్సెస్ అంటారు అసలు ఆమె వీళ్ళ నానమ్మ గురించి కూడా అసలే పట్టించుకోదు, ఆమె జస్ట్ మనీ పంపించే వరకే చూసుకుంటది అంతే అని చెప్తది. అంతేలే ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఇలా ఉంటారు, మనీ పంపిస్తే చాలు అని. మీజీ లాంటి వాళ్ళు చాలా రేర్ గా ఉంటారని అనుకుంటారు. అప్పుడు వీళ్ళ మమ్మీ ఏమో ఇక్కడ నర్స్ కి వచ్చి స్ట్రాబెరీస్ ఇస్తుంది అనమాట. ఇచ్చి ఇవి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి తినండి అని చెప్తారు. అప్పుడు నర్స్ అంటది ఈ మంత్ మీరు కేర్ గివర్ మనీ ఇంకా హాస్పిటల్లో ఫుడ్ ది కట్టలేదు అని చెప్తది. అప్పుడు వాళ్ళ మమ్మీ లేదు కట్టుంటది ఒకసారి చెక్ చేయండి అంటే లేదు రాలేదని వాళ్ళు అంటారు. మీరే ఇంక ఇక్కడ రెస్టారెంట్కి వచ్చేస్తుంటది అనమాట. వెళ్ళాలా వద్దా అని చెప్పి డోర్ బయట నించొని చూస్తుంటది. అప్పుడు అనుకుంటది అనమాట ఎస్టర్డే ఇస్ ఓవర్ టుమారో ఇస్ యెట్ టు కమ్ టుడే అని అలా అనుకునే లోపు ఇంకొక తను వచ్చి సడన్ గా డోర్ తీస్తాడు అనమాట. తీసి నువ్వు మీరేనా మీజీనా అని అడుగుతాడు. మీరే అని చెప్తది. చాలా రోజులు అవుతుంది పద లోపలికి వెళ్దాం అని చెప్పేసి అని తీసుకొని వెళ్తాడు. ఇంకా లోపలి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని అడుగుతారు ఈమె మీరేనా మీజీనా గెస్ చేయండి అని అంటాడు. అంతలోపు జియన్ వచ్చి కమాన్ మీరే అని చెప్తది. అప్పుడు అతను అబ్బా బాగా గెస్ చేసినా సరే ఇంకా కూర్చోండి అని చెప్పేసి ఇంకా అందరు కలిసి కూర్చుంటారు ఇక్కడ. ఇంకా అందరు ఫ్రెండ్స్ అంటారు మీరే చాలా ఇయర్స్ అవుతుంది నిన్ను చూడ కానీ. అప్పుడు మీరే అంటే ఆఫీస్ లో చాలా ప్రెషర్ ఉంటుంది నాకు అందుకే కలవాలి ఇన్ని రోజులు అని చెప్తది. అట్లీస్ట్ నువ్వు పెళ్లిళ్ళ కన్నా రావాల్సింది కదా అని అంటాడు వాళ్ళ ఫ్రెండ్. మీరే మీకు పెళ్ళైందా అంటే మాకు పెళ్ళై 2 years అవుతుంది అని చెప్తారు వాళ్ళిద్దరు. జీవన్ చెప్పలేదా నీకు అని అంటే జీవన్ ఏమో నేను చెప్పినా నువ్వు మర్చిపోయినట్టున్నావు అని మీరేనంటది. ఇంకా సరే అని చెప్పేసి అందరు కలిసి కూర్చుంటారు ఇక్కడ. మీరే ఇక్కడ తన ఫోన్ లో హెయిర్ కట్ ఎలా చేయాలని చూస్తా ఉంటది. ఇంతలో వాళ్ళ మమ్మీ మాటలు వినపడతాయి. ఏం చేయాలి ఇప్పుడు ఎలా చేయాలి అని అంటా ఉంటది. అప్పుడు మీరే వెళ్ళి అడుగుతది ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతది. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది మీజీని మీరేకి ఈ మధ్య ఏమైనా జరిగిందా అంటే ఏంటి అని మీరే అడిగితే వాళ్ళ మమ్మీ అంటది తను ఎప్పటికీ కాల్ చేయకున్నా సరే గానీ టైంకి కేర్ గివర్ పైసలు హాస్పిటల్ పైసలు అయితే కట్టేసేది, తనకి ఏమైనా ఇప్పుడు మనీ ప్రాబ్లం ఉండొచ్చా అని అంటది. అప్పుడు మీరే అంటది ఈసారికి ఆ మనీ నేను కడతా అని అంటది. ఆ మనీ తోట అని వాళ్ళ మమ్మీ అంటే అవును అంటే వద్దు ఆ మనీ నువ్వే ఉంచుకో అని అంటది వాళ్ళ మమ్మీ మీరేని. వాళ్ళ మమ్మీ అంటది నువ్వు ఆ మనీ వేస్ట్ చేసుకోకు ఆ మనీ అలానే ఉండని అని అంటది. నేను మీరే కన్నా ఎక్కువ సంపాదిస్తా అని మీజీ అంటది. ఇప్పుడు హాస్పిటల్ బిల్ కట్టేసి మిగిలిన సేవ్ చేసుకుంటా అంటే వాళ్ళ మమ్మీ వద్దు అని అంటది. మరి మీరే మనీ కట్టడం ఓకేనా అంటే ఓకే అని అంటది వాళ్ళ మమ్మీ. అయినా నువ్వు మీరే సేమ్ అనుకుంటున్నావు
అనేసి అని అంటది వాళ్ళ మమ్మీ మీరేని. ఏంటి డిఫరెన్స్ అంటే వాళ్ళ మమ్మీ కోపంగా చూడడం తోటి ఇంకా మీరే కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మీజీ ఇక్కడ స్కూల్ ఫ్రెండ్స్ తోటి డ్రింక్ చేస్తా ఉంటది. ఇంతలో పక్కడికి హోసు వచ్చేస్తాడు. ఇంకా హోసుని చూసి చాలా బాగున్నావు, చాలా ఇయర్స్ అవుతుంది నేను చూసి అని అంటారు. మీజీ అంటే చాలా లేట్ గా వచ్చా అంటది హోసుని. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హోసుని అంటారు మంచి లాయర్ అయినావు నువ్వు అని. ఇంకా మన క్లాస్ లో నువ్వు ఒక్కడవే లాయర్ అయినావు అని అంటారు. ఆయన ఇంకా హోసు మీరే ఇద్దరు క్లాస్ లోనే టాప్ స్టూడెంట్స్. ఒకరేమో లాయర్, ఇంకోలేమో పబ్లిక్ కార్పొరేట్ లో వర్క్ చేస్తున్నారు. ఇద్దరు మంచిగా సెటిల్ అయ్యారు అని అంటారు. కానీ మీజీ సక్సీడ్ అవుతుంది అని అనుకున్నాం. తను అయినా అలా రన్నింగ్ ఆపేసిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తుంది అని అనుకుంటారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను అంటాడు నేను చూసినాను డూసాన్రీలో ఆ రోజు ఇది స్టఫ్ మూవ్ చేస్తా ఉండే మాటలో అని అంటాడు. అప్పుడు ఇంకో అతను అంటాడు మా మమ్మీ చెప్పింది తను జర్నియేటర్ లాగా చేస్తుంది అని. అదేంటి ఆమె హెచ్ఎన్యూకి వెళ్ళలేదా అని అంటారు. తను ఏముంది ఇంకా గాంగుని మ్యారేజ్ చేసుకోవాలి అంతే అని అంటారు. ఇదంతా విని హోసు ఇంకా అంటాడు అనమాట తను లేనప్పుడు తన వెనకాల మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరెందుకు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు అనేసి అని అంటాడు అనమాట హోసు గట్టిగా. అలా అనగానే ఇంకా అందరు కామ్ అయిపోతారు అనమాట. హోసు అంతే ఏం మాట్లాడారు, సడన్ గా మాట్లాడినంటే కరెక్ట్ పాయింట్ మాట్లాడతారు అనేసి అని అంటారు. ఆయన మీజీ ఇక్కడ లేనప్పుడు తన గురించి డిస్కస్ చేయడం తప్పు అనేసి అని అనుకుంటారు. ఇంకా అక్కడ వెడ్డింగ్ గురించి డిస్కస్ చేస్తా ఉంటారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చేసిన తర్వాత ఒక అతను మీరే నాపి నీ కాంటాక్ట్ నా దగ్గర లేకుండే సేవ్ చేసుకుంటా నెంబర్ చెప్పు అనేసి అని అంటాడు. ఇంకా నువ్వు గనుక వెడ్డింగ్ కి వెళ్ళినట్టయితే చెప్పు మన ఇద్దరం కలిసి వెళ్దామని చెప్తాడు అతను మీరే తోటి. ఇంకా దూరం నుంచి హోసు చూస్తుంటే హోసు నువ్వు కూడా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు అంటే హోసు నేను జాయిన్ కావాలా అనగానే అతను సరే అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఇంకా మీరే వచ్చి అడుగుతుంది ఏంటి నా మీద కోపంగా ఉన్నావా అని. అప్పుడు హోసు అంటాడు నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతూ ఒప్పుకోగానే నీ ముందు అదే మీజీని అంటే ఒప్పుకుంటావా అనేసి అని మీజేని అని ఇంకా హోసు అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు అనమాట. ఇంకా మీజీ కూడా కామ్ కాలానే చూస్తూ ఉండిపోతుంది అనమాట. ఇంకా మీజీ ఇంటికి వచ్చేసేవరికి మీరే కాల్ చేస్తా ఉంటది. అప్పుడు మీరే అడుగుతుంది మీజీని నేను అప్పటి నుంచి కాల్ చేస్తున్నా నువ్వు ఎందుకు ఆన్సర్ చేయట్లే కాల్ అని అంటది. అప్పుడు మీజీ అంటే నేను బయటికి వెళ్ళినా అందుకే నోటీస్ చేయలేదు కాల్ అని అంటది. అప్పుడు మీరే అంటే నేను అన్ని చెప్పినా గానీ నీకు హాస్పిటల్ బిల్ గురించి చెప్పలే అని అంటది. నేను నీకు నా బ్యాంక్ అకౌంట్ ఇన్ఫో అంతా సెండ్ చేసినాను, ఆ మనీ అంతా ట్రాన్స్ఫర్ చేసి మిగిలిన ఉంచుకో అని చెప్తుంది మీజీని. నువ్వు ఫ్రైడే రోజు రా అని చెప్పేసాను మీరే మీజీని అంటది. ఇలా నానమ్మకి హెయిర్ కట్ చేయాలి అని చెప్తే మీజీ అంటది అది వేరే డే కుదరదా అని చెప్పి. మీరేమో మమ్మీ ఫ్రైడే ఉండదు అందుకే అదే రోజు రా అని చెప్తుంది. అప్పుడు మీజీ అంటే ఆ రోజు తప్పించి నాకు వేరే రోజు కుదురుతుంది అని చెప్తుంది. నాకు ఫ్రైడే వేరే పని ఉంది అని చెప్తుంది మీజీ. ఎలాంటి పని అని మీరే అడుగుతుంది. అది ఆఫీస్ లో మీటింగ్ ఉంది అది చాలా ఇంపార్టెంట్ అని అంటది మీజీ. అక్కడ ఖచ్చితంగా నేను ఉండాలి అని అంటది మీజీ. అప్పుడు మీరే అంటది నేను ఎలా అయినా వాళ్ళకి అవసరమే లేదు వర్క్ లో ఇంకెందుకు ఉండడం నువ్వు వచ్చేసేయని అంటది. ఇంకా మీరే కూడా చాలా కోపం వచ్చి నేను చెప్పింది చెయ్యనంటది. అప్పుడు మీజీ అంటే నేను ఎలానే టైం చూసుకుని మళ్ళీ వస్తాను అంటది. అప్పుడు మీరే అంటే నువ్వేంటి ఇలా తయారైనవని ఇప్పుడు నీకు నానమ్మ కన్నా ఎక్కువ వర్క్ అయిపోయిందా అంటది. మీజీ నేను అప్పుడు అలా అనలేదు అని అంటది. ఆయన ఇదంతా నా కోసం చేయట్లే నీ కోసం చేస్తున్నా అంటది. నేను కూడా ఏం నా కోసం వర్క్ చేయట్లే అని మీరే అంటది. ఆయన నేనైతే ఫ్రైడే రాలేను అనేసి అంటది మీజీ. నేనే ఇంకా అన్ని చూసుకుంటా అని మీరే అంటది కోపంలో. ఆ మనీ అయితే పంపించేసే అని చెప్పేసి ఇంకా పెట్టేస్తుంది. హోసు కూడా ఇక్కడ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత గ్రూప్ ఫొటోస్ అన్ని చూస్తూ ఉంటాడు అనమాట. ఫొటోస్ చూసి జూమ్ ఇన్ చేసి మీరే అక్కడ ఇంకో అతని తోటి క్లోజ్ గా ఉన్నది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళిద్దరు కలిసి ఫొటోస్ లో పక్క పక్కన ఉండడం అవన్నీ చూస్తుంటాడు. ఇంకా మీరే పార్టీ అంతా అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు హోసుని అడుగుతుంది కదా నీకేమైనా కోపంగా ఉంది అని. అప్పుడు హోసు అంటాడు ఇక్కడ అంతా హ్యాపీగా ఏముంది అంత ఫ్యాన్ గ్యాదరింగ్ కూడా ఏం కాదు ఇది అని అంటాడు. మరి ఎందుకు వచ్చినావు అనేసి అని అంటది మీజీ. హోసు ఇప్పుడు ఆ మాటలని గుర్తు తీసుకుంటూ ఉంటాడు. ఇంకా హోసుకి వాళ్ళ కొలిగ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మీజీని చూసినప్పుడు నీకు డిఫరెంట్ ఫీలింగ్స్ వస్తాయి కదా అని చెప్పేసి అని హోసు అదే ఆలోచిస్తుంటాడు. మీరేమో ఇక్కడ స్ట్రాబెర్రీస్ అని సపరేట్ చేస్తూ ఉంటది అనమాట. అంతలోపు ఫామ్ ఓనర్ వచ్చి ఇదిగో కొరియర్ పేపర్స్ స్ట్రాబెర్రీస్ నీకు నచ్చిన వాళ్ళకి పంపి నీ సిబ్లింగ్ ఎవరో ఉన్నారు కదా సోలో వాళ్ళకి పంపి అని అంటాడు. అప్పుడు మీరే అంటది తను అలాంటివి తినదు అదంతా వేస్ట్ చేస్తుంది ఏమొద్దని అంటది. వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటదంటే తనకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అంటది మీరే. స్ట్రాబెర్రీస్ మనకి చాలా ఈజీగా ఇక్కడ దొరుకుతాయి కానీ అదే అక్కడ దొరకవు కదా అని అంటాడు. అనగానే మీరే అంటది తన గురించి తప్పించి ఎవరి గురించి ఆలోచించదని చెప్తది. సరే ఇక్కడ పెడుతున్నా నీకు నచ్చితే తీసుకెళ్ళు లేకుంటే ఏమన్నా చేసేయి అని చెప్పేసి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఫామ్ ఓనర్. ఇంకా మీరే స్ట్రాబెర్రీస్ తీసుకొని అన్ని ఇంటికి వస్తుంది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత కొరియర్ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటది. ఇంతలోపు హోసు వాళ్ళ మమ్మీ వస్తుంది. వచ్చి మమ్మీ ఉందా అంటే లేదు మమ్మీ ఇట్లా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నైట్ స్పెండ్ చేస్తా అని చెప్పి వెళ్ళింది అని చెప్తుంది. అప్పుడు హోసు వాళ్ళ మమ్మీ అంటది నేను ఎప్పుడు వచ్చినా మీ మమ్మీ టైంకి దొరకట్లే అని అంటది. తనతో మాట్లాడదాం అంటే అని అంటది. అని స్ట్రాబెర్రీస్ అన్ని ఇక్కడవి ఏం చేస్తున్నావు అని అంట. నాకు వర్క్ లో ఇచ్చారు మీకు కావాలంటే తీసుకోండి అని చెప్తుంది మీరే. అలా వాళ్ళ మమ్మీ విని సరే నాతోటి స్ట్రాబెర్రీతో జామ్ చేద్దాం వస్తావా అని అంటది. రెస్టారెంట్ ఓనర్ కూడా ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి అని ఇంకా రెడీ అవుతుంటది. తన బ్యాగ్ చూసి ఈ బ్యాగ్ వద్దు వేరే బ్యాగ్ తీసుకుందాం అని చెప్పేసి అని చూసే వరకు ఇంకో బ్యాగ్ పైన ఉంటది. సో అది తీసుకోవడానికి ఒక స్టూల్ వేసుకొని ఎక్కుతుంది పైకి. అది ఎక్కి అందుకుందాం అని అనుకునే లోపు అనుకోకుండా స్లిప్ అయిపోయి కింద పడిపోతుంది అనమాట. సో కాల్ అంతలోపు మీజీ ఇంకా హోసు ఇద్దరు కాల్ చేస్తూ ఉంటారు. కానీ ఆ మాత్రం ఫోన్ దూరంగా ఉండడం వల్ల కాల్ ఆన్సర్ చేయలేకపోతుంటది. ఇంకా మీజీ ఏమో హోసుకి కాల్ చేస్తుంది అనమాట.
చేసి తనతో ఏమన్నా కాంటాక్ట్‌లో ఉన్నావా అంటే, తనకి నేను అదే కాల్ చేస్తున్నా తను ఆన్సర్ చేయట్లే అని చెప్తాడు. మీజీ ఇలా కాల్ ట్రై చేస్తుంటే ఇంకో అతనొచ్చి నేను ఇక్కడే చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్తే, ఇంకా మీజీ హోసుకి కాల్ చేసి నేను రెస్టారెంట్ ఓనర్ దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడికి వచ్చేసి నువ్వు చూసుకో అని చెప్తదనమాట. మీజీ ఇంకా రెస్టారెంట్ ఓనర్ ఇంటికి వచ్చేస్తుంటది. బెల్ కొడుతుంటది. కానీ ఎవరు తీయరు. కానీ ఇక్కడ ఇంట్లో ఉండకుండా ఎక్కడుంటే లోపలికి వెళ్ళి చూసేవారు. తను అక్కడ కింద పడిపోయింది చూస్తదనమాట మీజీ. అప్పుడు రెస్టారెంట్ ఓనర్ అంటది, అమ్మ టైంకి వచ్చినావు నేను ఇక్కడ చనిపోతా అనుకున్నా అంటదామె. నాకు మైనర్ స్ప్రెయిన్ వచ్చి ఉంటది బ్యాక్ లో 911కి కాల్ చెయ్యి వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తారని చెప్పి. కానీ మీజీ మాత్రం భయపడతా ఉంటది. గట్టిగా ఇట్లా బ్రీత్ చేస్తా ఉంటది. ఇంతలో పక్కడికి హోసు వస్తాడు. హోసు వచ్చారికి రెస్టారెంట్ ఓనర్ మీజీని ఆగు ఆగు ఏం కాలే అని చెప్తా ఉంటది. ఇంకా తొందరగా ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తెచ్చి ఇట్లా మీజీకి ఇవ్వు అని చెప్తాది అనమాట బ్రీత్ చేసుకోవడానికి. ఇంకా రెస్టారెంట్ ఓనర్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. హోసు వస్తాడు. హోసు రాగానే మీజీ అడుగుతుంది సిటీ స్కాన్ లో ఏమొచ్చింది అని. తన బ్రెయిన్ కి ఏమైనా ఎఫెక్ట్ అయిందా అంటే ఏం కాలేదు జస్ట్ మైనర్ బ్యాక్ ఇంజురీ అంతే అని చెప్తాడు. రేపటి వరకు హాస్పిటల్లో ఉంటే సరిపోతుందని చెప్తాడు. అప్పుడు మీజీ అంటది ఇది మళ్ళీ ఇంకోసారి ఆల్మోస్ట్ అయింది నువ్వు గనుక లేకపోయి ఉంటే అని చెప్పి పాస్ట్ గుర్తు చేసుకుంటది. మీజీ అలా రూమ్ లో స్ట్రక్ అయినప్పుడు వాళ్ళ మమ్మీ ఇక్కడ డోర్ కొట్టి బాగా పిలుస్తా ఉంటది. ఇంకా తను డోర్ ఓపెన్ చేయకపోయేవరకు వాళ్ళ మమ్మీ అక్కడ ఉన్న దాంతో లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్తది అనమాట. రూమ్ అంతా బాగా చెత్త చెత్త ఉంటది. ఇంకా వాళ్ళ మమ్మీ వెళ్ళి మీజీని లేస్తావా లేవా అని అరుస్తుంది. ఇంకా ఫోన్ లైన్ కూడా కట్ చేసినావు నీ ఫేస్ కూడా ఇలా చూపించకుండా ఎన్ని ఇయర్స్ ఉంటావు ఇలా అనేసి అని అంటది. వీళ్ళ బయటికి వెళ్ళకుండా ఎవరిని చూడకుండా ఎందుకు ఇలా ఉంటున్నావు అనేసి అని అరుస్తుంది. ఇంక ఇది ఇల్లు లాగా ఉందా రూమ్ లాగా ఉందా ఒక జైలు లాగా ఉందా అని అంటది. ఇప్పటికి 3 years అవుతుంది నువ్వు బయటికి రాక అని అంట. నువ్వు రన్ చేయకపోవడం వల్ల నీ లైఫ్ ఏం ఆగిపోలే అని చెప్తది. కానీ నీ లైఫ్ ఎందుకు ఇలా వేస్ట్ చేసుకుంటున్నావు ఆ పాస్ట్ గురించి ఆలోచించి అని అంటది వాళ్ళ మమ్మీ మీజీని. ఇంకా లైఫ్ టైం ఇలానే దాక్కొని ఉంటావా అని అంటది. అప్పుడు మీజీ అంటది నువ్వు నా గురించి ఎప్పటి నుంచి ఆలోచించడం స్టార్ట్ చేసినావు అనగానే వాళ్ళ మమ్మీ ఏంటి అని అంటే నువ్వు ఎప్పుడు నా గురించి ఆలోచించవు కదా నాకు ఏమైనా సరే నీకు ఎప్పుడు మీరే గురించే కావాలి కదా అని అంటది. నేను రన్ చేయకముందు నువ్వు ఒక్కసారి కూడా నా గురించి పట్టించుకో ఇప్పుడు ఎందుకు అంతగానం పట్టించుకుంటున్నావు ఇప్పుడు కూడా ఏం పట్టించుకోకు వెళ్ళిపో అని చెప్తది వాళ్ళ మమ్మీని. నువ్వు ఇంకా మీరేని ఒక్కదాన్నే కనాల్సింది నన్ను కాదు అనగానే ఇంకా వాళ్ళ మమ్మీ గట్టిగా కొడుతుంది మీజీని. కొట్టి ఇంకా బయటికి వచ్చేస్తది. ఇంకా అంతలోపు వాళ్ళ నాన్నమ్మ వచ్చి వీళ్ళ మమ్మీని బయటికి గుంజేస్తది. ఎందుకు అలా కొడుతున్నావు అని అంటది. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటే తను రాకుంటే నేనన్నా తనని బయటికి తీసుకురావాలి. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ అంటే నువ్వు ఫోర్స్ చేస్తే వచ్చేది కాదు అది తనకు కొంచెం టైం ఇవ్వు తనే సెట్ అయ్యి వస్తుంది అని చెప్తది. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది ఇదంతా నీ తప్పే నీ వల్లే తను అలా తయారైందని చెప్తది. ఇంకా వాళ్ళ నాన్నమ్మ చిన్నగా మీజీ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంది. వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది ఇలా కూర్చోవడం వల్ల నీకు చాలా సఫకేటింగ్ గా ఉంటది కదా అని అంటది. నన్ను చూడు ఒకసారి అని అంటే మీజీని చూడ అంటది. నువ్వు ఎంత పెద్ద బటర్ఫ్లై కావాలనుకుంటున్నావు అని వాళ్ళ నాన్నమ్మ అంటే నేను అసలు ఏం కాను అని అంటే నువ్వు తిని మంచిగా హ్యాపీగా ఉండి నువ్వు నాకు కంపెనీ ఇస్తే చాలు అని చెప్తది వాళ్ళ నాన్నమ్మ. నా దగ్గర చాలా మనీ ఉంది ఉన్నదంతా నేను చాలా బాగా చూసుకుంటా అని చెప్తది. అప్పుడు మీజీ చిన్నగా చెద్దరు నాలో ఏదో తప్పు ఉంది నేను చాలా రిగ్రెట్ అవుతున్నాను చాలా వరి అవుతున్నాను నేనేం చేయలేనని అంటది. వాళ్ళ నాన్నమ్మ అంటే నువ్వు అంతగాని రిగ్రెట్ అయ్యి వరి అయ్యేది ఏముంది ఎస్టర్డే ఈజ్ ఓవర్ టుమారో ఈజ్ యట్ టు కమ్ అనగానే మీజీ నాకు తెలీదు అని అంటది. నాకు తెలుసు నేను ఇక్కడ నుంచి బయటికి రావాలి అని అంటది మీజీ. కానీ మళ్ళీ నాకు అక్కడికి వెనకకి వెళ్ళి నేనేం చేయలేనని అనుకోవాలనిపిస్తలేదు అని అంటది. నేను ఇంకా రన్నింగ్ తప్పించి ఇన్ని ఇయర్స్ ఏం చేయలేను అని చెప్పి ఏడుస్తా ఉంటది వాళ్ళ నాన్నమ్మతో చెప్పుకుంటూ. ఇంకా నాకు నేను కంప్లీట్ గా లాస్ట్ అయిపోయినా అనిపిస్తుంది అని అంటది మీజీ. ఒక డీర్ ఒక లయన్ ముందు నుంచి వెళ్ళిపోవడం వల్ల అది ట్రాష్ అయిపోతుందా అని అంటది వాళ్ళ నాన్నమ్మ. అది జస్ట్ సర్వైవ్ కావడానికి ట్రై చేస్తుంది అంతే అని చెప్తది. నువ్వు అంతే సర్వైవ్ కావడానికి హైడ్ అవుతున్నావు అంతే అని చెప్తది వాళ్ళ నాన్నమ్మ మీజీ తోటి. ఎంత పాథటిక్ గా ఎంత మెస్సీగా కనిపించినా సరే సర్వైవ్ కావడానికి నువ్వు ఏది చేసినా కూడా అది బ్రేవ్ అనే చెప్తుంది వాళ్ళ నాన్నమ్మ. ఇంకా మీజీ ఆ మాటలన్నీ విని వెళ్ళి వాళ్ళ నాన్నమ్మని హక్ చేసుకొని చాలా ఏడ్చేస్తుంది అనమాట. వాళ్ళ నాన్నమ్మ అంటే సరే ఇంకా అన్ని ఇడిచిపెట్టేసి మనం ఇంకా హ్యాపీగా ఉందామని చెప్తుంది. మీజీ కూడా ఇక్కడ knitting అనేది నేర్చుకుంటా ఉంటది. అంతలోపు తనకి ఒక సౌండ్ వస్తుంది ఏంటో అని వెళ్ళి చూసే వరకు వాళ్ళ నాన్నమ్మ అక్కడ కింద పడిపోయి ఉంటది. ఇంకా భయంలో వాళ్ళ నాన్నమ్మ చాలా లేపుతా ఉంటది. ఎంత లేపినా కూడా వాళ్ళ నాన్నమ్మ లేవదు. ఇంకా ఫోన్ ఏదా అని చూసుకునేవారు తన దగ్గర ఫోన్ లేదని గుర్తొస్తుంది. వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఫోన్ ఎత్తుకుతుంది కానీ వాళ్ళ నాన్నమ్మ దగ్గర కూడా టైంకి ఫోన్ ఉండదు. ఇంకా ల్యాండ్ లైన్ చూస్తే మీజీ ఆ రోజు కట్ చేసి ఉంటది కదా ల్యాండ్ లైన్. సో ఆ వైర్ కూడా ఊడిపోయి ఉంటది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక బయటికి వెళ్ళాలా వద్దా అనుకుంటే ఇంకా బయటికి వెళ్తది అనమాట. చాలా ఇయర్స్ తర్వాత మీజీ వాళ్ళ నాన్నమ్మ నాకు ఇక్కడే ఉండు అని చెప్పేసి అని బయటికి వస్తుంది. గేట్ ఓపెన్ చేసుకుని మీజీ బయటికి వెళ్తది. బయటికి వెళ్ళి ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేయండి అని చెప్పి ఏడుస్తా ఉంటది అనమాట. అందరి ఇంటికి వెళ్ళి ఆ డోర్స్ అన్ని కొడతా ఉంటది కానీ ఎవరు ఉండరు టైంకి. మీజీ ఏమో ప్లీజ్ ఎవరో ఒకరు సేవ్ చేయండి అని చెప్పేసి అని ఏడుస్తూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి డోర్ కొడతా ఉంటది. కానీ టైంకి ఎవ్వరు ఉండరు అక్కడ. మీజీ ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్లో బయటకు వచ్చి వర్షంలో నించొని అదే ఆలోచిస్తా ఉంటది. ఇంతలోపు అక్కడికి హోసు వచ్చి నేను మీ టీమ్ లీడర్ తోటి మాట్లాడినాను అంటాడు. ఇంకా రెస్టారెంట్ ఓనర్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీటింగ్ రీషెడ్యూల్ చేస్తామని చెప్తాడు. ఇంకా ఇందాక ఏమైంది నీకు అంత ట్రబుల్ అయింది బ్రీతింగ్ లో అని అంటాడు. మళ్ళీ నీకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందా అని అంటాడు మీజీని. మీజీ చాలా
అని హోసుతో అంటే హోసు దేనికి అని అంటాడు. అన్నిటికీ మీటింగ్ ఇప్పుడు రెస్టారెంట్ ఓనర్ తోటి నువ్వు కనుక లేకుంటే నా సిచ్యువేషన్స్ అన్ని వర్స్ట్ అయిపోయేటి అని చెప్తుంది అనమాట మీజీ హోసుతోటి. నువ్వు చెప్తేనే కదా నేను అక్కడికి వెళ్ళింది అని అంటాడు అనమాట హోసు మీజీ తోటి. రెస్టారెంట్ ఓనర్ గురించి నువ్వు ఎక్కువ వరీ అవ్వకు, డాక్టర్ చెప్పిండు తను 2-3 days లో కూడా సెట్ అయిపోతుందని. సేమ్ మా నానమ్మ లాగైతే ఇలా అనేసి అని అంటది అనమాట మీజీ హోసు తోటి. ఆ రోజు మా నానమ్మ తోటి మీజీ కాకుండా ఇంకెవరున్నా కూడా మా నానమ్మ ఇప్పుడు చాలా మంచిగా ఉండేది అని అంటది. నేను అనుకున్నాను అలానే, ఇంకా డాక్టర్స్ కూడా అన్నారు ఇంకా కొంచెం తొందరగా తీసుకురావాల్సింది అని. ఆ రోజు మీజీ కనుక లేకుండా ఉంటే మాత్రం నానమ్మ పరిస్థితి ఈ రోజు ఇలా ఉండేది కాదు అని అంటది. అప్పుడు హోసు అంటాడు అసలు అది మీజీ ఫాల్ట్ ఎందుకు అయిందని. మరి అది ఎవరి తప్పు, తను ఇప్పుడు అలానే చేస్తుంటది అని మీజీ హోసుతో అంటది. తను మిసరబుల్ గా ఉన్నది చాలక అందరినీ అందులో డ్రాగ్ చేస్తుంటది అని అంటది. హోసు అంటాడు మీరే అని అనగానే మీజీ అంటే నీకు తెలుసు నేను ఎక్కువ ఏది హేట్ చేస్తానో తను అలా బ్రతకడమే అని అంటది. నానమ్మ అలా బెడ్ లో పడుకోవడం తన వల్లే అని, తను ఇంకా నవ్వుతూ హ్యాపీగా తింటుంది తిరుగుతుంది ఏమి జరగనట్టే అని అంటది. అప్పుడు హోసు అంటాడు మా డాడీ నా వల్లే చనిపోయిండు అని. మీజీ ఏంటి అని అడగగా మా డాడీని ఆ రోజు నేనే ఇన్సిస్ట్ చేసి బయటికి తీసుకొని వెళ్ళినాను. ఆ రోజు నాకు మమ్మీతో కూడా వెళ్ళబుద్ధి కాలేదు, అలా అని చెప్పి నెక్స్ట్ డే కూడా వెళ్ళబుద్ధి కాలేదు. జస్ట్ మేమిద్దరమే వెళ్ళాలి అని చెప్పేసి అని ఫోర్స్ చేసిన ఆ రోజు మా డాడీని నేను. ఆ రోజు ఆ కార్ యాక్సిడెంట్ అయింది, నాకు ఇలా అయింది, మా డాడీ చనిపోయారు అని చెప్తాడు. ఒక అతను బాగా డ్రింక్ చేసి వచ్చి మా కార్ ని క్రాష్ చేసిన అని చెప్తాడు హోసు. డాడీ చనిపోయిండు, నేను మాత్రం ఇలా బ్రతికినాను, నేను ఆ రోజు కనుక అలా ఇన్సిస్ట్ చేయకుండా ఉండుంటే మా డాడీ బ్రతికేవాడు అని అంటే, అప్పుడు మీజీ అంటే అది నీ తప్పు కాదు, అలా డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన అతనిది తప్పు అని అంటే, అప్పుడు హోసు అంటాడు ఇప్పుడేమో నా విషయంలో నాది కరెక్ట్ అంటున్నావు, మరి మీజీ విషయంలో ఎందుకు తన తప్పు అంటున్నావు అని అంటాడు. ఆ రోజు జరిగిన తప్పుకి మీజీకి సంబంధం లేదనేసి అని అంటాడు అనమాట హోసు. అసలు మీజే ఫాల్ట్ ఎలా అవుతుంది అని అంటాడు హోసు. ఇక్కడ హోసు వాళ్ళ మమ్మీ ఇంకా మీరే ఇద్దరు కలిసి జామ్ ప్రిపేర్ చేస్తా ఉంటారు. వాళ్ళ మమ్మీ చెప్తుంది స్ట్రాబెరీస్ కొంచెం టాట్ గా ఉన్నప్పుడే బాగుంటది జామ్ అని చెప్తుంది, అవంతా స్వీట్ గా ఉంటే మాత్రం ఆ టేస్ట్ రాదు అని చెప్తుంది. అని ఈ మధ్య ఫామ్ లో చాలా వర్క్ చేస్తున్నట్టున్నావు అని అంటది వాళ్ళ మమ్మీ మీజీని. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటే స్టార్టింగ్ లో ఏది కరెక్ట్ గా అనిపించదు, అప్పుడు పోను పోను లైఫ్ స్వీట్ గా ట్యాంగింగ్ గా తయారవుతుంది, అలా ఉంటేనే లైఫ్ బాగుంటది అని చెప్తుంది. ఈ స్ట్రాబెరీస్ లాగా అని చెప్తుంది అనమాట వాళ్ళ మమ్మీ మీరే తోటి. ఈవెన్ ఇప్పుడు ఈ స్ట్రాబెరీస్ ఇంకా సోర్గా ఉన్నా సరే గానీ ఈ జామ్ మాత్రం చాలా బాగుంటుందని చెప్తుంది. ఇంక ఇలా జామ్ కుక్ చేస్తూ ఇంకా అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ అంటే నువ్వు ఇలా కలుపుతా ఉండు నేను ఇప్పుడే వస్తా అని చెప్తుంది వాళ్ళ మమ్మీ. ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళ మమ్మీ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత జామ్ అంతా బాటిల్స్ లోకి సర్వ్ చేస్తూ ఉంటది. ఏం చేస్తున్నాను మీరేని అడిగే వరకు మీరే మళ్ళీ ఫోటో చూస్తున్నావా అనుకొని, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పు, నిజంగా చెప్పు ఇది మీరేనే కదా అని అంటే, మీరే అంటది కాదు అది మీజీ అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటది లేదులే నేను మీరేని ఆ ఏజ్ నుంచే గుర్తుపట్టగలుగుతా అని అంటది. తనే ఎప్పుడు అలా చూస్తుండే అని అంటది వాళ్ళ మమ్మీ. ఎలా అని మీరే వాళ్ళ మమ్మీని అడిగితే అన్ని లోపల పెట్టుకొని ఉన్నట్టు అని అంటది. తన సాఫ్ట్ సైడ్ ఎప్పుడు లోపల పెట్టుకుంటది అని అంటది వాళ్ళ మమ్మీ. తను వాళ్ళ సిస్టర్ గ్రాడ్యుయేషన్ కోసం అని చెప్పేసి అని హెయిర్ కట్ చేసుకున్నది, తనంత మంచి వాళ్ళు ఇంకెవరుంటారు అనేసి అని అంటది అనమాట హోసు వాళ్ళ మమ్మీ మీరే తోటి. మీజీ అయితే అలా చేసుకోదు అని అంటది. ఇంకా మీరే వాళ్ళ ఫ్యామిలీని చూసుకున్నంత బాగా మీజీ ఎప్పుడు చూసుకోలేదు అని అంటది. ఇక్కడ మీరే ఇంకా జామ్ తీసుకొని వస్తుంది, జామ్ తీసుకొని వచ్చి మీజేకి కొరియర్ చేస్తా ఉంటది అనమాట. మీజీ ఇంకా హోసు ఇద్దరు హాస్పిటల్ బిల్డింగ్ పైకి ఎక్కుతారనమాట. ఎక్కిన తర్వాత మీజీ అంటది నువ్వు మీజీతో క్లోజ్ కాదు కదా మన తనని ఎందుకు డిఫెండ్ చేస్తున్నావు అని అంటది. అప్పుడు హోసు అంటాడు నాకు తనంటే ఇష్టం అని చెప్తాడు. అప్పుడు మీరే ఏంటి అని అడగగానే హోసు అంటాడు నీకు తెలుసు కదా ఆల్రెడీ అని అంటాడు. మీజీ నా ఫస్ట్ లవ్ అనేసి అని అంటాడు. ఇంతటితో 4th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.